అందరికీ నమస్కారం. ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో గొప్ప విషయం ఏంటంటే ఏ రకమైన మార్పులు లేవు. మామూలుగా ఎన్నికల ముందు మనలాంటి దేశంలో, ఒక పేద దేశంలో ఎన్నికల్లో ఏమవుతుందని ఎన్నికల జ్వరం వచ్చి పార్టీలు అభ్యర్థులు కంగారు పడే దేశంలో, ఏదో రకంగా చివరి క్షణంలో ఏదో చిట్కాలతో జనాన్ని ఆకర్షించాలని కోరుకునే దేశంలో జనాకర్షక పథకాలు, తాత్కాలికమైన తాయిలాలు, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇదంతా మనం చూస్తున్నాం. అవి ఏమీ లేకుండా గతంలో ఉన్నదాన్ని కొనసాగించడం, పన్నుల్లో ఏమాత్రం తేడాలు లేకుండా చేయటం, తాత్కాలిక ఆకర్షణ లేకుండా చేయటం, కొత్త సంక్షేమ పథకాలు లేకుండా చేయటం, పెట్టుబడుల్ని చాలా పెద్ద రికార్డు స్థాయిలో పెట్టడం మౌలిక సదుపాయాల కోసం అని చెప్పని, ఆ పెట్టుబడులు వచ్చే ఏడాది కూడా మళ్ళీ 10-11% పెంచటం, ఆర్థిక క్రమశిక్షణ 100% పాటించడం. పన్నులు ఎంత వసూలు అవుతుంటున్నారో దాదాపు అంత వసూలైంది, ఎంత ఖర్చు అవుతుందంటున్నారో దాదాపు అంతే ఖర్చు అవుతుంది. బడ్జెట్ లోటు తగ్గింది దానికి. ఈ సంవత్సరం 5.9% బడ్జెట్ లోటు ఉంటుంది, ద్రవ్య లోటు ఉంటుందని చెప్పి అంచనా వేశారు సంవత్సరం క్రితం. ఇప్పుడు 5.8%, ఒక 0.1% ఇంకా తగ్గించారు. ఎలక్షన్ సంవత్సరంలో కొంచెం బడ్జెట్లో ఖర్చు పెరిగితే పెద్ద ఎవరు అంతగా విమర్శించరు. అయినా కూడా ఇంకా అనుకున్న దానికంటే వాళ్ళు క్రమశిక్షణ పాటించారు. అలాగే వచ్చాడు ఎన్నికల సంవత్సరం, ప్రజల ఓట్ల కోసం చెప్పని భారీగా గేలం వేసి ఇంకా డబ్బులు ఖర్చు పెడితే పెద్ద ఎవరో కాదన్న మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. రోజు ఎలక్షన్లే పరమావధి. ఎన్నికల్లో గెలవడం కోసం రాష్ట్రం మొత్తం దివాలా తీసినా భయం ఏం పర్లేదు. రాష్ట్రం పోతే మనకేం కావాలి? మనం పెరగాలి కానీ, మనం పదవిలో ఉండాలి, లేదా మన పదవికి రావాలి కానీ. అలాంటి రాజకీయం నడుస్తున్న రోజుల్లో 100% క్రమశిక్షణ పాటించి అనుకున్నట్లుగానే మౌలిక సదుపాయాలకి, దీర్ఘకాలిక అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టి దుబారా ఖర్చులను అరికట్టి అప్పుల్ని తగ్గించడం అనేది గొప్ప విషయం. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ఊహిస్తే ఎవరన్నా ఇవాళ ఈ సంవత్సరం 5.9 అన్నది వచ్చే ఏడాది 5.4కు వెళుతుందేమో అనుకున్నారు ద్రవ్య లోటు. అలాంటిది ఈ సంవత్సరం 5.8 చేసి వచ్చే సంవత్సరం 5.1% జాతీయ ఆదాయంలో ద్రవ్య లోటుని కుదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన విషయం. చూడడానికి మామూలుగా అనిపిస్తుంది, సాధారణంగా అనిపిస్తుంది. కానీ ఎన్నికల సమయంలో ఒక పేద దేశంలో, ఇంత సంక్లిష్టమైన దేశంలో ఒక ప్రభుత్వం ఇంత ధైర్యంగా చేస్తోందంటే 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఆ ప్రభుత్వానికి ఆత్మవిశ్వాసం అన్నది. మేము ఈ 9-9.5 ఏళ్లలో చాలా చేశాము, ఫలితాలు సాధించాము, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది, కానీ మా మీద మీరు భరోసా పెట్టచ్చు, మమ్మల్ని నమ్మచ్చు, మేము చేసింది చూసి అన్న ధీమా ఉన్నది. 2, దీర్ఘకాలిక అభివృద్ధి ముఖ్యం తప్ప ఎన్నికల కోసం జనానికి గేలం వేసి ఆర్థిక వ్యవస్థను కొల్లబడటం మంచిది కాదు అన్నటువంటి ఒక సంకల్పం అన్నది, చిత్తశుద్ధి అన్నది. 3, ప్రతి బడ్జెట్టు కూడా మనం గారడీలు చేయకూడదు. ఆర్థిక స్థిరత్వం ఉండాలి దేశంలో. అలా ఉండాలంటే ప్రతి బడ్జెట్లో గందరగోళం చేసినట్టయితే ప్రపంచానికి కానీ, మన దేశ ప్రజలకు కానీ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం సడలిపోతుంది. సడలిపోతే దేశం నష్టపోతుంది, అప్పుల భారం పెరిగిపోతుంది, అప్పుల మీద వడ్డీలు పెరిగిపోతాయి. కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వం కావాలి అన్నటువంటి సంకల్పం కూడా ఉండదు. ఈ 3కి ప్రభుత్వాన్ని మనసారా అభినందించాలి. పార్టీలు ఏమిటో మనకు అనవసరం. ఎవరు చేసినా కూడా ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించినా, మెచ్చుకున్నా కూడా వాళ్ళ కులం ఏమిటి, మతం ఏమిటి, వాళ్ళ రంగు ఏమిటి కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ కారణాలుగా మనం విమర్శిస్తున్నాం, ఏ కారణాలుగా మనం సమర్థిస్తున్నాం, లేకపోతే వాళ్ళని మెచ్చుకుంటున్నాం. మనం గుర్తించాల్సింది, ఈ సంవత్సరం రికార్డు పెట్టుబడులు పెడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం పెడుతుంటే, ఇతరత్రా పెట్టుబడులు, రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం ఇచ్చే డబ్బులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టే పెట్టుబడులు కానీ 18 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి పెడుతున్నారు. దేశ చరిత్రలో రికార్డు ఇది. వచ్చే ఏడాది ప్రభుత్వం ప్రత్యక్షంగా పెట్టే 10 లక్షల కోట్లని మళ్ళీ ఇంకో 11% పైన పెంచారు. బహుశా ఇంకెక్కువ పెరగచ్చు అంత జరిగితే. ఈ ప్రభుత్వంలో మరో మంచి పని ఏమిటంటే తక్కువ చెప్పి ఎక్కువ చేస్తున్నారు. మామూలుగా మన రాష్ట్రాల్లో ప్రతిరోజు చూస్తున్న బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువ చూపెడతారు, రెవెన్యూ ఎక్కువ వస్తుంది, తక్కువ కనిపిస్తుంది, ఇంతంత ఖర్చు పెడతాం, తక్కువ ఖర్చు పెడతారు. వీళ్ళు తక్కువ చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ చెప్పి ఎక్కువ పన్నుల వసూలు సమర్థంగా చేస్తున్నారు, పన్నులు పెంచకుండా. అది మంచి సంప్రదాయం. ఎందుకు ఇది అవసరమో అంటే ఆర్థిక క్రమశిక్షణ. ఎందుకని మనం అంత గట్టిగా పట్టుబడుతున్నాం, ఇంత ప్రధానంగా భావిస్తున్నాం, తాత్కాలికమైన తాయిలాలు మంచి కాదని చెప్తున్నాం? ఒక్కసారి జాతీయ స్థాయి బడ్జెట్ని మీరు చూడండి. మనం రోజు పార్టీలు కోలాహలం చూస్తున్నాం. ఫెడరల్ వ్యవస్థలో ఏ రాష్ట్రానికి ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా కూడా మాకు ఢిల్లీ ఆదుకోవటం లేదు,
యూనియన్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లేదు, మా మీద కోపంతో కసితో అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. రోజు మనం వినే మాట ఇదే. ఎవరు ఉన్నా సరే ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వం మోదీ నాయకత్వంలో ఉన్నా, అంతకుముందు వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, మరొకరున్నా కూడా రాజకీయంగా దుమారం మనకు సహజంగా ఉంటుంది. కానీ డబ్బు చాలా పరిమితమైనటువంటిది. డబ్బు ముద్రిస్తే వచ్చేది కాదు, ముద్రిస్తే వస్తే డబ్బు విలువ పూర్తిగా పోతుంది. అయితే పన్నుల రూపంలో రావాలి, లేకపోతే అప్పుల రూపంలో రావాలి. పన్నుల రూపంలో ఎప్పుడు వస్తుంది? ఆర్థికంగా పెరిగి, ఆర్థిక లావాదేవీలు పెరిగితే, ఆదాయాలు పెరిగితే పన్నులు వస్తాయి. కానీ ఆదాయాలు లేకుండా పన్నులు ఎట్లా వస్తాయి? ఇదే పూర్వకాలంలాగా మన పాత విఠలాచార్య సినిమాలో చూసినట్టుగా బలవంతంగా ఒక రాజు దగ్గర ఉన్నటువంటి సేనానో వచ్చి జనాన్ని పీడించి, చంపి, చావగొట్టి, హింసించి డబ్బులు వసూలు చేస్తే ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. యూనియన్ ప్రభుత్వాన్ని తీసుకోండి. వచ్చే సంవత్సరానికి బడ్జెట్లో ప్రతిపాదించింది 30 లక్షల కోట్ల రూపాయల ఆదాయం, అన్ని రూపాల్లో కలిపి, పన్నులు కానీ పన్నేతర ఆదాయం కానీ 30 లక్షల కోట్లు. కానీ రాష్ట్రాలకి బదిలీ చేసే డబ్బు 22,74,000 కోట్ల రూపాయలు. 30 లక్షల కోట్ల రూపాయల పన్నుల ఆదాయంలో 22,74,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఇచ్చే నిధులు కావచ్చు, ఫైనాన్షియల్ డివల్యూషన్ అని చెప్పంటాం, రాజ్యాంగబద్ధంగా వెళితే రాష్ట్రాలకు హక్కది. కేంద్రపాలిత ప్రతిపాదిత పథకాలు, సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్, ఎన్నో పథకాలు జాతీయ స్థాయిలో వాడు డబ్బులు ఇచ్చి పంపించేవి, కొంత రాష్ట్రం పెట్టుకునే ఉంటాయి, అవి కావచ్చు. ఇతరత్ర కొన్ని గ్రాంటులు లాంటివి కావచ్చు. ఇటీవల కాలంలో గత సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయల రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు, అది కావచ్చు. ఈ సంవత్సరం 1,30,000 కోట్లు ప్రతిపాదించారు వచ్చే సంవత్సరానికి. ఇవన్నీ కలిపితే 22,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వెళ్ళిపోతాం ఈ డబ్బులు. ఇది కాకుండా రాష్ట్రాలకి వెళ్ళే డబ్బే కాకుండా కేవలం చేసిన అప్పుల మీద వడ్డీ డబ్బులు 11,90,000 కోట్ల రూపాయలు. 11,90,000 కోట్ల రూపాయలు అంటే ఈ రెండు కలిపితే ఏమవుతుంది? 34,64,000 కోట్ల రూపాయలు. 34,64,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆదాయం ఎంత? 30 లక్షల కోట్లు. అంటే 3,64,000 కోట్ల రూపాయలు. ₹1 జీతం కూడా ఇవ్వకుండా, జాతీయ స్థాయిలో ప్రభుత్వం వేరే ఏ పని చేయకుండానే 3,64,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇదంతా కూడా కేవలం రోజువారీ పెట్టే ఖర్చుగా. దీనిలో ఉత్పాదక వ్యయం కూడా ఉన్నది, ప్లాన్ వ్యయం అంటారు. అంటే పెట్టుబడుల కోసం ఖర్చు కూడా, కానీ జాతీయ స్థాయిలో కాదు, రాష్ట్రాలకు పంపించేస్తున్నారు. ఇది కాకుండా 7,68,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జీతాలు, భత్యాలు, పెన్షన్లు. ఈ రెండు కలిపితే 11.5 లక్షల కోట్ల రూపాయల పైచిలకు ప్రభుత్వానికి లోటు కనిపిస్తుంది, ఒక్క పని కూడా చేయకుండా. అందుకనే ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న పని, మోదీ ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా చేస్తున్న ప్రయత్నం, పన్నుల వసూళ్లను సమర్థంగా పెంచి, పన్నుల రేట్లు పెంచకుండా, దుబారా ఖర్చు తగ్గించి, పెట్టే ఖర్చంతా ఉత్పాదక వ్యయం, భవిష్యత్తును పెంచడం కోసం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కోసం ఖర్చు పెట్టి భవిష్యత్తులో ఈ అప్పుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇది చాలా ముఖ్యం. బడ్జెట్లో ఇవాళ చూడాల్సింది. రాష్ట్రాల్లో కూడా అదే. తెలంగాణలో చూసాం మనం, ప్రభుత్వానికి అపారంగా మిగులు నిధులుంటే, దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రంగా ప్రారంభమైతే హైదరాబాద్ నగరం పుణ్యమా అని చెప్పని, అవన్నీ పోగా మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తూనే 1,20,000 కోట్ల రూపాయలు అదనంగా హామీలు ఇచ్చి వచ్చింది. వాటిలో సగం అమలు చేసినా కూడా ప్రభుత్వానికి డబ్బులు పైసలేదు. అప్పులు చేసినా అప్పులు మొత్తం తీసుకొచ్చిన డబ్బంతా కూడా వీటికి కూడా సరిపోదు. ఇంకా పెట్టుబడులు సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్లో అంతకంటే పరిస్థితి మరింత కష్టంగా ఉంది. హైదరాబాద్ నగరం లేదు కాబట్టి, సంక్షేమ పథకాలు మరీ ఎక్కువైపోయినాయి కాబట్టి, మౌలిక సదుపాయాలు పెంచడం కానీ, ఆర్థికాభివృద్ధి పెంచడం కానీ ప్రయత్నాలు జరగటం లేదు, పెట్టుబడి రావట్లేదు కాబట్టి అక్కడ మరింత కష్టంలో ఉన్నారు. అంచేత ఏ రాష్ట్రానికైనా, జాతీయ స్థానికైనా ఇది వర్తిస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ వర్తిస్తుంది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం లోతుగా వెళ్లకుండా ఊరికే వాడు డబ్బులు ఇస్తే అయిపోతుంది, వీడు డబ్బులు ఇస్తే అయిపోతుంది, చాలా లూజ్గా మాట్లాడుతున్నాం పత్రికల్లో కానీ, రాజకీయంలో కానీ, చట్టసభల్లో కానీ. డబ్బు చెట్ల మీద మొలవదు, డబ్బుని మనం సృష్టించాలి. డబ్బు నోట్లు ముద్రేస్తే వచ్చేది కాదు, సంపద సృష్టితో డబ్బు వస్తుంది, అప్పుడే డబ్బుకు విలువ ఉంటుంది. సంపద సృష్టి లేని డబ్బు చిత్తు కాగితం. సంపద సృష్టి మౌలిక సదుపాయాల్లో వస్తుంది, మన ఉత్పాదకతలో వస్తుంది, మన పెట్టుబడుల్లో వస్తుంది, మన పరిశ్రమల్లో వస్తుంది, మన ఉపాధి వల్ల వస్తుంది. సంపద సృష్టి ఊరికే ఎవరో తేరగా ఇచ్చే డబ్బుల్లో రాదు, ప్రభుత్వం కూర్చోబెట్టి తేరగా జీతాలు ఇచ్చేదానిలో రాదు. సంపద సృష్టి అంటే మనకు కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయడం. అది అర్థమైతే డబ్బుని ఎందుకు పొదుపుగా వాడుకోవాలో,
ఎందుకు దీర్ఘకాలికంగా పెట్టుబడులను ప్రోత్సహించాలో, ఎందుకు తాత్కాలికమైన సంక్షేమానికి కొంత అదుపు చేయాలో, సంక్షేమాన్ని అభివృద్ధి ఎందుకు సమన్వయం చేయాలో మనకు అర్థమవుతుంది. ఈ సమన్వయం చేయడంలో, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో, దీర్ఘకాలంలో అప్పుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయడంలో, ఆర్థిక ప్రగతికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడుల్లో ఖచ్చితంగా మోదీ ప్రభుత్వానికి ఈ బడ్జెట్కి ఫస్ట్ మార్క్ ఇవ్వచ్చు. పూర్తిగా అభినందించాలి. అరకొరలు కొన్ని ఉంటాయి. దాంతోపాటు ఒక మంచి పని చేశారు. బాగా ఇళ్ల నిర్మాణం పేదలకి దాని మీద పెద్దగా ధ్యాస పెడుతున్నారు. పేదరికం పోవాలి అని చెప్పంటే కేవలం తాత్కాలిక సాయమే కాదు, అంతకుమించి దీర్ఘకాలంలో ఆదాయం పెరిగే మార్గం కావాలి. తర్వాత జీవితంలో భద్రత కావాలని చెప్పి ఏదో ఒక ఆస్తి ఉండాలి. నాకు ఒక ఇల్లు ఉంది అనగానే మీరు బ్యాంకుల్లో తనఖా పెట్టి అప్పు తీసుకోవచ్చు, ఏదైనా వ్యాపారానికి మరిదనకు పెట్టుబడి పెట్టచ్చు, జీవితంలో భరోసా వస్తుంది. కాబట్టి అసెట్ ఉండడం చాలా అవసరం. అలాగే 1,00,000 కోట్ల రూపాయలు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ప్రైవేట్ కంపెనీలకి రుణంగా, వడ్డీ లేని రుణంగా, లేకపోతే అతి తక్కువ వడ్డీతో రుణంగా, దీర్ఘకాల రుణంగా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంచి ఏర్పాటు అది. ఎందుకంటే భారతదేశం ఇతర దేశాల నుంచి టెక్నాలజీ కొనుక్కుంటోంది, అరువు తెచ్చుకుంటోంది తప్ప మనం కొత్తగా టెక్నాలజీ తగిన స్థాయిలో ఉత్పత్తి చేయడంలో. ఒక దేశం గొప్ప దేశం కావాలంటే ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీ పొందాలి, మనం కూడా టెక్నాలజీ ఉత్పత్తి చేయాలి. అల్లకాలం మనం మా ఇంటికి వస్తే మాకేం చేస్తాం, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తాం అని చెప్పంటే ఆర్థిక వ్యవస్థ పెరగదు ఒక స్థాయి దాటి. కాబట్టి R&D పెరగడం కూడా మంచిదే. అలాగే రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలకు బోర్డంత ఖర్చు పెడుతున్నారు, చాలా అభినందనీయం. అయితే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో, ఆర్థిక నిర్వహణ విషయంలో ఫస్ట్ మార్కులు వచ్చినా కూడా చేయాల్సిన ఇంకా ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కూడా, రేపు ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా, ఏ కూటమి వచ్చినా కూడా మరో 2 విషయాలు పట్టించుకోవాలి. ఒకటి, ఆర్థిక క్రమశిక్షణ కొనసాగించాలి, పెట్టుబడుల్ని పెంచాలి ఇప్పుడు జరుగుతున్న రీతిలో, బాధ్యతతో మెలగాలి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలి. దాంతోపాటు విద్య, ఆరోగ్యం, మంచి ప్రమాణాల విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం లేకపోయినట్టయితే ఉత్పాదకత ఉండదు. అంటే ఉత్పాదకత అంటే ఒక మనిషి ఎంత పని చేయగలుగుతున్నాడు, ఒక మహిళ, ఒక కార్మికుడు ఎంత ఉత్పత్తి చేయగలుగుతున్నారు, ఎంత అదనపులు చేకూర్చగలుగుతున్నారు, దాని నుంచే ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ పెరిగేది. మన దేశంలో ఉత్పాదకత ప్రపంచంతో పోలిస్తే చాలా తక్కువ. ఉత్పాదకత ఎక్కడి నుంచి వస్తుంది? విద్య నుంచి, నైపుణ్యం నుంచి వస్తుంది, ఆరోగ్యం నుంచి వస్తుంది. విద్య అంటే 10th క్లాస్ పాస్ అవ్వటము, డిగ్రీ సర్టిఫికేట్ కాదు. విద్య అంటే బుద్ధి వికసించటం, జ్ఞానాన్ని ఉపయోగించగలగటం ఉత్పత్తి కోసం అని చెప్పాను. నైపుణ్యం, స్కిల్ కావాలి. మన చదువులు ఎట్లా ఉన్నాయో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. పేరుకి పాస్ అవడమే కానీ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. విద్యకి ఇంకా అదనంగా ఖర్చు పెట్టక్కర్లా. ముందు పెట్టిన ఖర్చు వల్ల ఫలితం వచ్చేట్టు చూడాలి. పిల్లల బుద్ధి వికసించాలి, ముఖ్యంగా పేదలకి. డబ్బున్న వాళ్ళు తంటలు పడుతున్నారు. పేద కుటుంబాలు, దిగువ మధ్య కుటుంబాల్లో తెలివితేటలు ఉన్నా కూడా పిల్లలకు నైపుణ్యం రావట్లేదు. దాని మీద దృష్టి పెట్టాలి. డబ్బు ఖర్చు పెట్టేది కాదు, పెట్టే ఖర్చు సద్వినియోగం కావాలి. ఆరోగ్యానికి చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం, ప్రపంచంలో అతి తక్కువ ఖర్చు పెడుతున్నాం. ఏడాదికి 5 కోట్ల మంది అనారోగ్యం వల్ల బేదలవుతున్నారు. కొత్తగా ఉత్పాదకత తగ్గుతుంది. ఈశ్వరమైన మనుషులుంటే గురజాడు చెప్పినట్టుగా మంచం మీద ఉంటే వాళ్ళు పని ఏం చేస్తారు? ఉత్పత్తి ఏమొస్తుంది, ఉత్పాదకత ఏమొస్తుంది, అభివృద్ధి ఎట్లా వస్తుంది, ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి? కాబట్టి విద్య, ఆరోగ్యం, విద్య విషయంలో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బు సద్వినియోగ ఏర్పాట్లు చేయటం, ఆరోగ్య విషయంలో కొంత డబ్బు ఖర్చు కావాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చేట్టుగా చాలా వినూత్నంగా వ్యవస్థను మార్చాలి. ఈ రెంటి మీద తగిన దృష్టి అరకరగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మౌలికంగా మనం ఇంకా చాలా వెనకున్నాం ఈ 2 రంగాల్లో. ప్రపంచంలో మనతో పోల్చదగ్గ దేశాలు G20 అంటున్నాం ఉదాహరణకి. G20లో మనం అట్టడిగా ఉన్నాం, దాని నుంచి పెరగాలి. మూడోది మిగతా పరిపాలన. ఈ ఎన్నికల్లో మన తెలంగాణలో 7-8 కోట్లు ఖర్చు పెట్టాం. అత్యధిక భాగం అక్రమ ఖర్చే, లెక్కకు చూపని ఖర్చే, ఓట్ల కొనుగోలు కోసం పెట్టే ఖర్చే. రేపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకి 10,000 కోట్లు బహుశా ఖర్చు అవుతుంది. దేశంలో లోక్సభ ఎన్నికలకి బహుశా 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీనిలో అత్యధికం లెక్క చూపనిది అక్రమ ఖర్చు. అంటే లంచాల ద్వారా, అధికార దుర్వినియోగం ద్వారా సంపాదించకపోతే నడిచేది కాదు. 1,00,000 కోట్లతో నష్టం ఆగట్లా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినందుకు 5-6 లక్షల కోట్లు తినకపోతే మీకు వ్యవస్థను, రాజకీయాన్ని నడపలేరు. మరి అంత తినాలని చెప్పంటే ఆ తిన డబ్బే కాదు నష్టం. మార్కెట్లో పోటీని లేకుండా మనం అన్యాయానికి తలపెట్టాలి. ప్రభుత్వ ఆస్తులను దోచుకోవాలి. ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు మిగతా వాటి ప్రమాణాలు తగ్గించాలి, దిగదార్చాలి. జరిగే నష్టం ఇంకా 3-4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ అతలకొతలం అవుతుంది. కాబట్టి ఎన్నికల సంస్కరణ కావాలి, చట్టబద్ధ పాలన కావాలి. తగాదాన్ని పరిష్కరించలేకపోతే కోర్టులో,
ఎవడి మీద ఎవడైనా సరే దౌర్జన్యం చేసే పరిస్థితి ఉన్నట్లయితే పెట్టుబడులు ఎందుకు వస్తాయి, ఉపాధి ఎందుకు వస్తుంది, ఆర్థిక ప్రగతి ఎట్లా వస్తుంది? చట్టబద్ధ పాలన కావాలి. బడితున్నవాడిదే బరే కాకుండా, గోండాల రాజ్యం కాకుండా, చట్టం అందరినీ సమానంగా చూసి సమర్థంగా, వేగంగా, ఖర్చు లేకుండా సమస్యల పరిష్కారం చేయాలి, తగాదాలని పరిష్కరించాలి, నేరానికి శిక్ష పడాలి. మూడోది, వీరులంత మేరకు అధికారం ప్రజల చుట్టూ ఉన్నట్టయితే నా పన్నుల డబ్బు ఎక్కడికి పోతోంది, పని ఏం జరుగుతుంది గట్టిగా పట్టించుకోగలుగుతారు. నేను ఓటేస్తున్నాను, ఆయన ఏం చేస్తున్నాడు, నాకేం జరుగుతుంది అర్థమవుతుంది. ఈ 3 పనులు చేయకపోతే ప్రజాస్వామ్యాన్ని మనం బాగు చేయలేం. ఈ 3 పనులు చేయకపోతే ప్రజాస్వామ్యం వల్ల ఫలితాలు ముఖ్యంగా పేదలకు అందవు. ఓటు కొనుక్కునేటువంటి వస్తువుగా మారిపోతుంది. తాత్కాలికమైన తాయిలాలు తప్ప ప్రజలకి దీర్ఘకాల అభివృద్ధి కనిపించదు. పేదల పిల్లలు పేదలుగా కొనసాగుతుంటారు. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణని, ఆర్థికంగా వేస్తున్న ప్రణాళికల్ని, తీసుకొస్తున్న ఫలితాలని మనసారా అభినందిస్తూనే మిగతా 2 మీద దృష్టి పెట్టాలి. రేపు ఎన్నికలు అయ్యాక ఏ ప్రభుత్వం అన్నా కూడా దీర్ఘకాలంలో దృష్టి పెట్టాలి. ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, ఈ విశ్లేషణ కేవలం అంకెలకు పరిమితం కాకూడదు. మనకు విషయం అర్థం చేసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటని చెప్పన్నది, మన కుటుంబాల్లో డబ్బుల్ని ఎట్లా చూసుకుంటామో, బడ్జెట్ ఏ రకంగా రూపొందించుకుంటాము, ఖర్చు ఎట్లా పెడతాము, ఆదాయాన్ని ఎట్లా చూసుకుంటాము, పొదుపు ఎట్లా చేస్తాము, మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కుటుంబాలకు వర్తించే సూత్రాలే ఓ కంపెనీకి వర్తిస్తాయి, ఓ ప్రభుత్వానికి వర్తిస్తాయి కాస్త మార్పులు చేర్పులతో. మరోసారి ఆర్థిక మంత్రిని అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.